మొన్న ఈ మధ్య లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఏదో ఫుట్పాత్ మీద కట్టడాలు ఉన్నాయని కూలగొట్టారు. అది ఎందుకు కూలగొట్టారో, ఎవరు కూలగొట్టారో, ఆ లోకల్ అఫీషియల్స్ వెళ్ళి అది కట్టడం రాంగ్ వితౌట్ పర్మిషన్ కూలగొట్టారు. చిన్నది సెక్యూరిటీ రూమ్స్ అయ్యాయి. దానికి ఏమన్నారంటే చంద్రబాబు చెప్పాడు రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి కూలగొట్టించాడని. ఫస్ట్ టైం నేను రేవంత్ రెడ్డి గారు దీని మీద రియాక్ట్ అయ్యారు. బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు మేము కూల్చామని అనడం అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు అలాంటి చిల్లర పనులు చేసే రకం కాదు. అది ఎవడో లోకల్ ఆఫీసరు ఒక వైసీపీ నేతలు ఎవరో ఒత్తిడి చేస్తే జరిగింది, అది తర్వాత అతను సస్పెండ్ చేశామని చెప్పి. సో ఈ రకమైన మొన్న మధ్య ఆమె ఎవరో ఒక కుమారి ఆంటీ అని టిఫిన్ సెంటర్ లంచ్ భోజనం ఏదో పాపం ఆమె రోడ్డు మీద వంటలు చేసి అమ్ముకునే ఆమె, అదేదో ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు ఆమెను పక్కన పెట్టిస్తే చంద్రబాబు పక్కన పెట్టించాడు, ఆమె ఏదో బీఆర్ఎస్ని పొగిడిందని. ఇది ఈ రకమైన దరిద్రపు కొట్టు ప్రచారాలు రాజకీయాలకి ఇది సమాధానం. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా నాకు తెలిసి ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగినటువంటి నాయకులు, లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ, నాకు తెలిసి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని పార్టీల్లో ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని పార్టీల్లో ఎవరైతే అన్ని పార్టీలో ఉండడం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అధినేతే. నేను ఐ వాజ్ కమింగ్ టు దాట్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇవాళ రోజు వివిధ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నారు. ఇప్పుడు నిజంగా కూడా మనిషి అనేవాడు ఏం చేస్తాడంటే వెంకటకృష్ణ గారు, సింపుల్గా నేను ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు, నేను ఇక్కడ పని చేసినప్పుడు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో పని చేసినప్పుడు ఇక్కడ మంచి లక్షణాలు ఏమైనా ఉంటే నేర్చుకుంటాను సార్. డెఫినెట్గా నేర్చుకుని అవి నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాను సింపుల్గా. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి వే ఆఫ్ వర్కింగ్ ఏంటి, ఆయన ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక పల్లెత్తు మాట అండు, ఎవరన్నా పార్టీ వదిలేసి వెళ్ళినా ఏమండు, ఏమీ లేదు మీ ఇష్టం మీదిరా బాబు అని వదిలేస్తారు. ఆయనకి 24 గంటలు ప్రజలు ఎవరైనా సరే. ఇప్పుడు ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఇంకోటని కాదండి, మీకు గుర్తుంటే ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ అక్రాస్ ది కంట్రీ ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో అలాంటి పరిస్థితులు అండ్ హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ హెల్దీ కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున సార్ మీకు గుర్తుంటే ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటక ముఖ్యమంత్రి సార్, 90s ఐఎమ్ టాకింగ్ అబౌట్. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి. సో దెర్ వాజ్ అ వెరీ హెల్దీ కాంపిటీషన్. బెంగళూరుకి హైదరాబాద్కి ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండేది. అది నాయకుడి లక్షణం సార్. ఇప్పుడు పక్కవాడు ఎవడో మొత్తానికే వాడు కంప్లీట్గా చచ్చిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు నాశనం అయిపోతేనే నేను బాగుపడతాను అనుకోవడం అది రాక్షసుల లక్షణం. మనుషుల లక్షణం ఏంటి, వాడు బాగుండాలి నేను బాగుండాలి, కాకపోతే నేను ఇంకొక అడుగు ఒక స్టెప్ నేను పైన ఉండాలని నేను కోరుకుంటానేమో, పోటీతత్వం ఉండాలి, నాశనం అయిపోవాలని కోరుకోకూడదు సార్. అలా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచన విధానం ఎవరికి కూడా ఆయన నేర్చుకోమని కూడా చెప్పరు. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే బికాజ్ హీస్ బీన్ లాంగ్ స్టాండింగ్గా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆ లక్షణాలు ఆయన నేర్చుకున్నారు కాబట్టి ఆయన ఫాలో అవుతున్నారు, ఆ మెచ్యూరిటీ ఆయన నేర్చుకున్నారు కాబట్టి ఫాలో అవుతున్నారు అని నేను అనుకుంటాను. ఐఎమ్ ప్రౌడ్. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి నాయకత్వ లక్షణాలు ఎవరు నేర్చుకున్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి నేను చాలా గర్వపడతాను. బీఆర్ఎస్ పార్టీలో నాకు తెలిసిన ఒక ఆయన చాలా కీలకమైన నేత, ఎప్పుడు నీ అభిమాన రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాడు. బీఆర్ఎస్ లో చాలా కీలకమైన నేత. డెఫినెట్లీ సార్. ఏముంది అందులో పనితీరు నచ్చితే సార్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం సార్, ఇక్కడ ఇంత డిస్కషన్ మనం చేస్తున్నాం కదా సార్, అసలు పాయింట్ ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ గారు కావచ్చు, ఇద్దరు కూడా చాలా స్వార్థపరులు సార్, చాలా స్వార్థపరులు. వాళ్ళకి ప్రజలు బాగుపడడం ఇష్టం లేదు. ఏదో మేము ప్రజలకి 4 సంక్షేమ పథకాలు ఇస్తామో, 4 డబ్బులు వేస్తామో, ఏం చేస్తామో. మీరు గమనించండి, సిమిలారిటీస్ గమనించండి సార్. 10 ఏళ్లలో ఉద్యోగ కల్పన ఇక్కడ జరగలేదు, 5 ఏళ్లలో ఉద్యోగ కల్పన అక్కడ జరగలేదు, 10 ఏళ్లలో ఒక విధ్వంసం, ఒక రకమైనటువంటి విధ్వంసాన్ని ఇక్కడ చూసాం మనం. అదే రకమైనటువంటి విధ్వంసాన్ని గత 5 ఏళ్లలో అక్కడ చూసాం మనం. ఆడబిడ్డల రక్షణ గురించి వీళ్ళకి పట్టింపు లేదు, ఇద్దరికి పట్టింపు లేదు. అలానే తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల మీద కూడా ఏ మాత్రం కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి పవర్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో వీళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే అవినీతి కూడా పూర్తిగా సెంట్రలైజ్డ్. ఇక్కడ వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే మేము బాగుపడితే చాలు. ఇటు చూడండి మీరు, కేసీఆర్ కుటుంబం బాగుపడింది. ఇక్కడ కేసీఆర్ కుటుంబం వాళ్ళ ఆస్తుల్ని మంచిగా ఇంత ఇవతుడు ఇంత అన్నట్టుగా పెంచుకుంటూ పోయింది. అక్కడ ఆ మహానుభావుడు ఏం చేశాడు, ఆయన ఆస్తుల్ని పెంచుకుంటూ పోయాడు. సో దీస్ ఆర్ ది సిమిలారిటీస్. ఇవాళ ఖచ్చితంగా ఏ పార్టీ వచ్చినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ రకమైనటువంటి ఒక పోకడ పోగొట్టుకుంటేనే
మనం మనుగడ కొనసాగించగలం, లేకపోతే లేదు సార్. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఈ మహానుభావుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి పెట్టారు సార్ ఆంధ్రప్రదేశ్లో, ఎలాగబెట్టి అక్కడ ఒక అధ్యక్షుని కూడా వేశాడు. 5 సంవత్సరాలు నాకు తెలిసి 3.5 సంవత్సరాల క్రితమే వేశాడు అనుకుందాం సార్. ఏ ఒక్క రోజున కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల మీద వీళ్ళు మాట్లాడలేదు సార్. కానీ అదే తెలుగుదేశం పార్టీ తీసుకోండి సార్, మీకు తెలుసు ఎన్నో సందర్భాల్లో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి ఒక్క అరాచకం మీద మేము మాట్లాడాము. ఇక్కడ మా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఆయన తీసుకున్నా సరే ఎక్కడా బెదరకుండా, వణకకుండా, తొడకకుండా నిలబడి నువ్వు తప్పు చేస్తున్నావు కేసీఆర్ అని చెప్పాం మేము. అది తెలుగుదేశం పార్టీ. సో నిజంగా కూడా ఇవాళ రోజున దిస్ ఇస్ వాట్ వీఆర్. ప్రజాపక్షంగా ఎవరు పనిచేసినా మేము వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాం సార్. రేపు రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే లిటరల్గా ఎలా అయితే కేసీఆర్ని మేము ఎదిరించామో, ఎలా అయితే కేసీఆర్ని ప్రశ్నించామో అంతకంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాం. రైట్.